హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వినాయక చవితి సందర్భంగా భారీ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగిందండి. 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలము 299 రూపీస్కే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ని 1 ఇయర్ వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నామండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ దీన్ని పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మంచి ఆఫర్ అండి. మీకు మెయిన్స్ వరకు కూడా యూజ్ అవుతుంది. ఈ ఆఫర్ కేవలం ఆగస్టు 28వ తారీఖు వరకు మాత్రమే ఉంటుంది. ఏ విధంగా పర్చేయాలో తెలుసు కదండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క అప్డేట్ని తప్పకుండా తెలియచేయండి. ఫ్రెండ్స్, ఇందులోనే కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర ఈ యొక్క కోర్స్ ఉండే విధంగా చూసుకోండి, మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. సో గైస్, ఈరోజు మనము ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దామండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి, ఓకేనా. చాలా ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ అండి. ఎవరైతే మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేశారో సో వారంతా కూడా రెగ్యులర్గా ఈ మోడల్ పేపర్ చూస్తే మీకు మంచి రివిజన్గా ఉంటుంది. ఇంకెవరైనా కొత్తగా ఇంకా తీసుకున్నట్లయితే మన కోర్సు వెంటనే తీసుకోండి, ప్రజెంట్ ఆఫర్ కొనసాగుతుంది, ఓకే. సో నిన్న ఒక జీకే క్వశ్చన్ అడిగానండి అందరినీ. భారత అటవీ పరిశోధన కేంద్రం ఎక్కడుంది అని చెప్పేసి డెహ్రాడూన్ అండి, ఉత్తరాఖండ్లో ఉంది, ఓకే. చాలామంది సరైన సమాధానం ఇచ్చారు. సో లేట్ చేయకుండా ఈరోజు కంటెంట్లోకి వెళ్ళిపోదాము. క్వశ్చన్ నెంబర్ 1, ప్రధాన ఇంధన వినియోగ రంగాలు ఏవి క్రింది వాటిలో? ప్రధాన ఇంధన వినియోగ రంగాలు ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ కూడా. రవాణా రంగంలో ఉపయోగిస్తున్నాము, పరిశ్రమల్లో, గృహ రంగంలో కూడా ఇంధన వనరులని ఉపయోగించడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, హైడ్రోకార్బన్ల ఇంధనంగా పిలిచేది ఏంటి? హైడ్రోకార్బన్ల ఇంధనము. జల విద్యుత్, అణు విద్యుత్, పెట్రోల్, కలప. ఏంటండి? పెట్రోల్ అండి. హైడ్రోకార్బన్ల ఇంధనం అని దేన్నంటాము? పెట్రోల్ని పిలవడము జరుగుతుంది, ఓకేనా. ద్రవ బంగారము అంటాం దీన్ని మనం, లిక్విడ్ గోల్డ్. నెక్స్ట్ వన్ చూద్దాం. పెట్రోలియం వనరుల్లో లభించే ద్రవ ఇంధనాలు ఏవి? పెట్రోలియం వనరులు లభించే ద్రవ ఇంధనాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. పెట్రోల్, కెరోసిన్, డీజిల్. పెట్రోలియం వనరులు అయితే ఇందులో మనకు లభిస్తాయి. అంటే పెట్రోకెమికల్స్ అండి, ఓకే. పెట్రోలియం ఆధారిత ఉత్పత్తులు కొన్ని ఉంటాయి మనకు, గ్రీజ్ అని, ఓకేనా, ఆయిల్స్ అని, ఇంజన్ ఆయిల్స్ అని, ఇవన్నీ కూడా పెట్రోలియం వనరుల కిందకే వస్తాయి. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ గ్రంథి రక్తపోటును తన ఆధీనంలో ఉంచుకుంటుంది? రక్తపోటును, బ్లడ్ ప్రెషర్ని. ఏంటండి అది? ఆన్సర్ ఆప్షన్ 1 అడ్రినల్ గ్రంథి. ఎక్కడ ఉంటుంది ఇది? మూత్రపిండాలకు పైన టోపీ ఆకారంలో ఉంటుందండి అడ్రినల్ గ్రంథి, ఓకేనా. మానవుని యొక్క రక్తపీడనం ఎంత ఉండాలండి? సాధారణ రక్తపీడనము 120/80 ఉండాలి. సిస్టోల్, డయాస్టోల్ అంటాం దీన్ని, ఓకే. దీనికి ఎక్కువగా ఉండకూడదు. ఎక్కువగా ఉంటే హై బీపీ అంటాం, తక్కువగా ఉంటే లో బీపీ అని అయితే చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, అధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? అధిక ఉష్ణోగ్రతలు దేన్ని ఉపయోగిస్తామండి? ఫైరోమీటర్ అయితే ఉపయోగించడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, పాలరాతిపై ఆమ్లవర్షపు చర్యను ఏమంటారు? పాలరాతిపై ఆమ్లవర్షపు చర్యను. ఆన్సర్ ఆప్షన్ 2 రాక్ లెప్రసీ అంటామండి, రాక్ లెప్రసీ. నెక్స్ట్, మినిమిటా వ్యాధి ప్రధాన లక్షణం ఏంటి? మినిమిటా వ్యాధి ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. మాట పడిపోవడము, చూపు మందగించడం, స్పర్శ మరియు వినికిడి తగ్గడము ఈ యొక్క మినిమిటా వ్యాధి యొక్క లక్షణము. దేని ద్వారా వస్తుంది మీ యొక్క మినిమిటా వ్యాధి అంటే? పాదరసము, ఓకేనా. ఆహార పదార్థాల ద్వారా పాదరసం కనుక మన శరీరంలోకి వెళ్ళినప్పుడు ఈ యొక్క మినిమిటా వ్యాధికి కారణమవుతుందండి, ఓకే. నెక్స్ట్ వన్,
రామ్సర్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది? రామ్సర్ కన్వెన్షన్ దేనికి సంబంధించిందండి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఓకే, పర్యావరణానికి సంబంధించింది. ఓకే, పర్యావరణానికి సంబంధించింది. చిత్తడి నేలల సంరక్షణ, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా, చిత్తడి నేలల సంరక్షణ. సో మీ అందరికీ చిన్న క్వశ్చన్ అండి, జీకే క్వశ్చన్ ఈ రోజుది. భారతదేశంలో 2025 మరి ఆగస్టు ఎండింగ్ వరకు ఎన్ని చిత్తడి నేలలు ఉన్నాయి? ఓకే, ఎన్ని చిత్తడి నేలలు ఉన్నాయి? కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు తెలిస్తే. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అడిగే అవకాశం ఉంది ఎగ్జామ్లో. మీకు తెలియకపోతే చిత్తడి నేలలు అని కామెంట్ పెట్టని, నేనైనా ఆన్సర్ చెప్తా. ఓకే, నెక్స్ట్ వన్. మ్యాట్రియల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? మ్యాట్రియల్ ప్రోటోకాల్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఓజోను పొర క్షీణతకు సంబంధించిందిగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్, చల్లని నీటితో తీవ్రంగా చర్య జరిపే లోహం ఏది? చల్లని నీటితో తీవ్రంగా చర్య జరిపే లోహం. ఆన్సర్ ఆప్షన్ 2 సోడియం అండి. నెక్స్ట్ వన్. సహజ రబ్బరు అనేది ఒక డాష్. సహజ లబ్బరు. ఆన్సర్ ఆప్షన్ 3 ఇది ఒక పాలిమార్ లాగా పనిచేస్తుందండి. ఓకేనా, భారతదేశంలో లబ్బర్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటి? కేరళ. ఓకేనా, కేరళ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇదొక సహజ పాలిమార్. ఓకే, లబ్బర్ను ఆ చెట్టు నుంచి తీసిన తర్వాత జెల్ రూపంలో వస్తుంది చెట్టుకి. దాన్ని తీసిన తర్వాత వల్కలైజేషన్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా దానికి సల్ఫర్ని కలిపి రబ్బర్ అయితే తయారు చేస్తారండి. ఓకే, నెక్స్ట్ వన్. ఈ క్రింద పేర్కొన్న వాటిలో ఏది ఎరువు అంటే పెస్టిసైడ్ ఏది? క్రింది వాటిలో పెస్టిసైడ్. ఆన్సర్ ఆప్షన్ 1 సోడియం పెరాక్సైడ్ అనేది ఎరువులాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్. జీవ పదార్థములలో గల ప్రధానమైన మూలకం ఏది? జీవమున్న ప్రతి దానిలో ఏ మూలకము ఖచ్చితంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 కార్బన్ అండి. ఓకే, కార్బన్ నిర్మితాలే మనమంతా కూడా. కార్బన్, వితౌట్ కార్బన్ అసలు జీవమే ఉనికియే లేదు. ఓకే, నెక్స్ట్ వన్. ఆహారవాహిక ఆహారమును క్రింది ఏ కదలికల ద్వారా జీర్ణాశయంలోకి పంపిస్తుంది? ఆహారవాహిక ఆహారమును ఈ క్రింది ఏ కదలికల ద్వారా జీర్ణాశయంలోనికి పంపిస్తుంది? 129 ఆప్షన్ 1 పెరిస్టాలిటిక్. ఓకే, పెరిస్టాలిటిక్ అనేటువంటి ఇవి కదలికలండి. ఆ కదలికల ద్వారా ఆహారమును మరి జీర్ణాశయంలోనికి పంపించడము జరుగుతుంది. నెక్స్ట్, మానవుని రక్తంలోని రక్త గ్రూపులు ఏ పదార్థములతో నిర్మితమై ఉంటాయి? రక్త గ్రూపులు ఏ పదార్థంతో అండి? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రోటీన్లతో నిర్మితమై ఉంటాయి. ప్రోటీన్ల చేత. నెక్స్ట్, గుండె కొట్టుకోవడాన్ని నియంత్రించే మెదడు భాగం ఏది? గుండె కొట్టుకోవడాన్ని నియంత్రించే మెదడు భాగము. 131 ఆన్సర్ ఆప్షన్ 2 మెడుల్లా ఆబ్లాంగేటా. గుండె కొట్టుకోవడాన్ని నియంత్రిస్తుంది. నెక్స్ట్ వన్. పొడవైన జీర్ణ లేక ఆహార నాళం కలిగిన జీవులు ఏవి? పొడవైన జీర్ణ లేదా ఆహార నాళము కలిగిన జీవులు క్రింది వాటిలో. ఆన్సర్ ఆప్షన్ 1 శాకాహారులు. ఓకే, శాకాహారులు. నెక్స్ట్ వన్. మానవ మూత్రపిండంలో వ్యర్థాల వడపోత జరిగే ప్రదేశం ఏది? వ్యర్థాల వడబోత ఎక్కడ జరుగుతుందండి? ఆన్సర్ ఆప్షన్ 3 రీనల్ గుళికలో జరుగుతుంది. రీనల్ గుళిక. నెక్స్ట్ వన్. హార్మోన్ తటస్థం చెందే ప్రదేశం ఏది? హార్మోన్స్ తటస్థం చెందే ప్రదేశం. ఆన్సర్ ఆప్షన్ 2 మూత్రపిండాలు. నెక్స్ట్ వన్. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే కణాలు ఏవి? శరీరంలో వ్యాధి నిరోధకత అంటే ఇమ్యూనిటీ పవర్ను పెంచే కణాలు. ఆన్సర్ ఆప్షన్ 4 మోనోసైట్స్. నెక్స్ట్, కేంద్రకం లేని సూక్ష్మజీవులను ఏమంటారు? కేంద్రకం లేని సూక్ష్మజీవులను. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రొకారియోట్స్ అంటారు.
ప్రొకారియోట్స్ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, మొక్కల వ్యాధులను అధ్యయనం చేయు శాస్త్రం ఏది? మొక్కల వ్యాధులను అధ్యయనం చేయు శాస్త్రం ఏది? ఆప్షన్ 3 ఫైటోపాథాలజీ అంటారండి. ఓకేనా, ఫైటోపాథాలజీ ఇంపార్టెంట్. నెక్స్ట్, బ్యాక్టీరియాలో జరిగే అతి సాధారణ ప్రత్యుత్పత్తి ఏమిటి? బ్యాక్టీరియాలో జరిగే అతి సాధారణ ప్రత్యుత్పత్తి. ఆప్షన్ 3 ద్విధ విచ్ఛత్తి. ఓకే, ద్విధ విచ్ఛత్తి. నెక్స్ట్ వన్, అతి పొడవాటి కణాలు ఏవి క్రింది వాటిలో? అతి పొడవాటి కణాలు ఏవి? ఆప్షన్ 2 నాడీ కణాలు. ఓకే, నాడీ కణాలు. నెక్స్ట్ వన్, అతిపెద్ద క్రోమోజోములు కలిగిన మొక్క ఏది? అతిపెద్ద క్రోమోజోములు కలిగినటువంటి మొక్క. ఆప్షన్ 1 ట్రిల్లియం అండి, ట్రిల్లియం. నెక్స్ట్ వన్, ఇది వాయు సహిత అవాయు శ్వాసక్రియల రెండింటిలో జరిగే దశ. ఏం దశ అది? వాయు సహిత అంటే ఆక్సిజన్ సమక్షంలో, అవాయు శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ లేని సమక్షంలో కూడా రెండింటిలో జరిగేటువంటి దశ ఏంటి మరి అది? ఆన్సర్ గ్లైకాలసిస్ చర్య. ఓకే, నెక్స్ట్ వన్, సింకోనా అఫిసినాలిస్ మొక్క బెరడు నుంచి లభించే ఔషధం. సింకోనా అఫిసినాలిస్ మొక్క బెరడు నుంచి లభించే ఔషధం ఏది? ఆప్షన్ 1 క్వినైన్. ఓకే, క్వినైన్. నీలి మందును ఏ చెట్టు నుంచి తయారు చేస్తారు? నీలి మందు దేని నుంచి తయారు చేస్తారండి? 143. ఆన్సర్ ఆప్షన్ 2. ఆప్షన్ 2 అండి, ఇండికో ఫేరా. నెక్స్ట్ వన్, ఆక్టోపస్ అన్నది డాష్ జీవి. ఏం జీవి అండి ఆక్టోపస్ అనేది? ఒక ఆన్సర్ ఆప్షన్ 4 ఇది ఒక మొలస్కా జాతికి చెందినది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో బయోసీజర్స్గా పిలువబడుతున్నది ఏంటి? బయోసీజర్స్ ఏంటి? రిస్ట్రక్షన్ ఎండో న్యూక్లియేజ్. రిస్ట్రక్షన్ ఎండో న్యూక్లియేజ్. ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. రేపటి మోడల్ పేపర్లో మళ్ళీ కలుద్దాము. అంతేకాకుండా మన యాప్లో లాంచ్ చేసినటువంటి కోర్సుని ప్రతి ఒక్కరూ పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఆఫర్ ఉంది. ఆఫర్ పోయాక మళ్ళీ అయితే అప్డేట్ చేయడము ఉండదు. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.